పైకెత్తండి, చప్పట్లు కొట్టుకొని చెప్పాలి, భజన చేయాలి స్వామికి. జయ జయ శంకర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర. అందరూ గట్టిగా చెప్పాలి, కైలాసంలో శివుడికి వినిపించాలి, అందరూ చెప్పాలి, భజన అందరూ చేయాలి. జయ 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 శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర పట్టాలు సాంబారు పట్టాలు సాంబారు గీత 10 రూపాయలు సాంబారు పట్టాలు దేవాలయం మీరు శివాయ ఓం నమ శివాయ పంచాక్షరండి. ఓం నమ శివాయ స్వామివారి కట్నాలు, అగ్నిగుండాల కట్నాలు, బండి రాంబాయి 50 రూపాయలు. స్వామివారి కట్నాలు, స్వామివారి జరుగునా అండి తెలంగాణ యావ శివసత్తులందరికీ శనాడు. ఓం నమో భగవతే రామలింగాయ నమః. నేను గత 20 సంవత్సరాల నుంచి స్వామివారి గుట్టకి నేను వస్తున్నాను. ప్రతి అమావాస్యకు అలాగే ప్రతి ఏటా జాతరకు నేను హాజరవుతాను. స్వామివారి ఆశీస్సులతో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అనుగ్రహంతో నేను ఇంత ముందుకు సాగాను.
నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. శ్రీ పార్వతి జడ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని, అలాగే నా భక్త జనానికి కూడా ఉండదు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, రాను రాను భక్త జనం పెరుగుతుంది. ప్రతి అమావాస్య కూడా ఇక్కడ జాతరే జరుగుతుంది. తడిబట్ట స్నానం చేసి స్వామివారికి మొక్కుకుంటే కోరుకున్న కోరికలు కొంగు బంగారం చేస్తాడు ఆయన. స్పెషల్లీ ఎటువంటి రోగమైన నయం అయిపోతుంది. ఈ యొక్క పుణ్యక్షేత్రం ఇది. నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అగ్నిగుండాలైన శివసత్తులు, సాధులు, భక్తులు చాలామంది వచ్చారు. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి గుట్ట కిక్కిరిసిపోయింది. బాగా పబ్లిక్ వచ్చారు. అగ్నిగుండాలు దొక్కిరు. ఓం నమ శివాయ. ఈ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానము ఎల్లమ్మ కొడుకు పరశురాముడు కార్తీక రాజులను చంపినందుకు పాపం విమోచనం కావడానికి 108 శివలింగాలు ప్రతిష్ఠించిండు. 108వ లింగం ఈ మహాక్షేత్రం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఈ చెరువుగట్టు గుట్ట మీద 108వ క్షేత్రం ప్రతిష్ఠ చేసిండు. ప్రతిష్ఠ చేసి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసిండు. శివుడు ప్రత్యక్షం కాలేదు. ప్రత్యక్షం కాకపోతే చేతిలో ఉన్న గొడ్డలు తీసుకొని ఆ శివలింగం మీద కొట్టిండు. కొట్టిన గాథ కూడా ఇప్పుడు కనబడుతుంది. కొట్టితే అప్పుడు శివుడు ప్రత్యక్షమైండు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకో అంటే, రాబో కాలంలో గొప్ప తీర్థమై ఈ చెరువుగట్టు గొప్ప తీర్థమై వెలసిల్లుగాక అని, వెలసిల్లాలంటే తదస్తని శివుడు ఆదేశించిండు. ఆదేశించిన ప్రకారము ఇప్పుడు లక్షల జనం వస్తున్నారు. బాగా చాలా పెద్దగా అయింది. బాగుంది. ఓం నమ శివాయ. ఆరోగ్యం బాగలేనులకు ఆ దేవుడే సాక్షాత్తు వచ్చి చెట్టు వస్తాడు నిద్రలో. అలాంటి వాళ్ళకి తక్కువ అవుతుంది ఆరోగ్యం. ఇంకా బాగా కొడుకులు లేని వాళ్ళకు కొడుకులను ఇస్తాడు. కోడెను కడతానని మొక్కితే, బిడ్డలు లేని వాళ్ళకు బిడ్డలు పుడితే అభిషేకం చేస్తారు. చాలా పవిత్రమైన క్షేత్రం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. జై గురుదత్త. శ్రీ పార్వతి జలరామలింగేశ్వర స్వామికి జై. అది నిలయగూడెం అండి. ఎంతో గొప్ప దేవుడు ఈ దేవుడు, మహిమగల్ల దేవుడు ఈ దేవుడు. ఇది నల్గొండ జిల్లా. ఇది నల్గొండ జిల్లా. ఈ ఊరు ఓం నమ శివయ్య. చెరుగట్టు శివయ్య. నేను ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఎక్కడెక్కడ పల్లె జడల రామలింగేశ్వర స్వామిని నేను. అయ్యా ఆనందం, సంతోషం. మాకు ఎంతో బలం ఉంది. ఆయన ఇచ్చిన బలమే మాకు ఈనాడు ముందుకు నడుస్తుంది. ఆనందం. మున్పు లైట్లు లేకపోయేది. ఈసారి అంతా లైట్లు చుట్టుపక్కల ఎంతో శుద్ధిగా చేసిరు. ఒకప్పుడు నేను శుద్ధిగా లేదని మొత్తుకున్నా. ఇవాళ నాకు శుద్ధి అవుతుంది. ఏటేటా శుద్ధి చేస్తుర్రు. నేను ఆనందం, నాకు సంతోషం ఉంది. అయ్యా ఆంధ్రప్రదేశ్, ఎక్కడెక్కడ తెలంగాణ అందరూ వస్తారు. నాకు చాలా చాలా బాగా అనిపించింది. నా స్వామి మారపోయేది. కన్నా కష్టాలు పెట్టిండు, కన్నా బాధలు పెట్టిండు. తింటేందుకు పువ్వలేదు, తాగితేందుకు నీళ్ళు లేకపోయేది. ఆనందం. తాగుడు మార్చిండు, అన్నీ మార్చిండు. వీడికి వచ్చిన వాళ్ళు ఏది అన్నీ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరూ మారుతారు. బిడ్డ వీడికి రాండి. మహిమగల్ల దేవుడు అన్నిటికీ అన్ని చూపిస్తాడు. బలం మాది చెరుగట్టు శివయ్యని. ఓం నమ శివాయ. లేని మల్లన్న, కబరెల్లి మల్లన్న, శ్రీశైల మల్లన్న, చెరుగట్టు శివయ్య. ఆయన మా అందరందున ఉంటాడు. ఆనందం ఉందయ్యా మాకు, సగలం ఆనందం ఉంది. ఎక్కడ 4 జిల్లాలు 100 జిల్లాలు అయినా ఈడికొచ్చి ఈడికి రాని బయటికి పోరు. మాది నేడింజర్ల మండలం, సూర్యాపేట జిల్లా. నల్లగొండ జిల్లాకి ఎప్పుడు ప్రతి ఏటా జడల రామలింగేశ్వర స్వామి కాడికి నేను 15 ఏళ్ళ సంది వస్తున్నా. మాకు ఎంతో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఈరోజు బోనాలు తీసినాము. అగ్నిగుండాల సందర్భంగా మాకు మంచి జరుగుతుంది. ఎప్పుడైనా ఈడికే వస్తాం. మా పిల్ల పాపలు, గొడ్డు గోద, పాడి పంట అన్నీ మాకు సక్రంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు ఎప్పుడు ఇటుకు వస్తుంటారు, పోతుంటారు. ఎవరికైనా పిల్లలకి పెద్దలకి మంచి చూస్తుంటాడు ఈ స్వామి. కడుపు పండిస్తాడు, పాడి పంట అన్నిట్లలో ఉంటాడు స్వామి. నాకు ఎంతో ముందు చూపు. కాళ్ళు పండ్లు ఎన్ని లేనివారు ఎంతమందో వస్తారు, పోతుంటారు, వస్తుంటారు.
అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్ని వందల తరాలు నడకండ్రో మేము ఏనాడు చిన్నవాళ్ళు వస్తున్నాం పోతున్నాం.